హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారదాను. కొంచెం ఇడ్లీ పిండి ఉంటే పునుగులు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ మనం కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, బాగుంటాయి. తర్వాత మైదా పిండి కొంచెము, ఇది మైదా పిండి వేసే వల్ల స్మూత్గా వస్తాయి. మీకు స్మూత్ వద్దు, కరకర కావాలంటే ఆ ఆప్షన్ కూడా ఉంది, చూపిస్తాను. కొంచెం వేసుకోవాలి, మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత బియ్యపిండి వేసిన వల్ల ఏమవుతుంది, కరకర కరకర వస్తుంది అన్నమాట. తర్వాత సాల్ట్ రుచికి తగ్గట్టు. తర్వాత పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినేస్తారు కదా, కారం అంటారు, అందుకే మిర్చి పొడి ఎంతైనా తగినంత వేసుకోవచ్చు. మీరు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం పొడి కావాలంటే. తర్వాత వంట సోడా కొంచెం, తర్వాత వాటరు తగినంత వాటర్ వేసుకోవాలి. మనం గోధుమ పిండి, చపాతీ పిండి పిసుకుతాం కదా, అట్లా పిసుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు పిసుకోవాలి. కడప లాంగ్వేజ్ మాట్లాడుతున్నా అని అనుకోవద్దండి, మాది కడప అండి. నేను రోజుకు ఒక వంట చేసి పెడతాను, పిల్లలకు రుచిగా తింటారు. ఇట్లా కలిపినాం కదా, చూడండి. ఇప్పుడు పెనంలో వేసేటప్పుడు కూడా చిన్న చిన్న వంటలుగా వేసుకోవచ్చు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలా టేస్టీగా వస్తాయి. అప్పుడు ఎమ్మడెమ్మడే వేసుకోకూడదు, ఒక హాఫ్ అన్ అవర్ నానాలి. ఓకేనా? జీలకర్ర వేసే ముందు, పునుగులు వేసే ముందు జీలకర్ర కలుపుకోవాలి, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అప్పుడు వేస్తే బాగుంటుంది టేస్ట్. ముందు వేయకూడదు, సరేనా? ఇప్పుడు జీలకర్ర వేసి కలిపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకోవాలి. పెద్ద సిమ్గా చిన్న సిమ్లో పెట్టుకోవాలి. మిడిల్ చిన్నటిగా వేసి, చిన్న వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. బాగా ఎర్రగా కాగాల. ఈ స్నాక్స్ టైపు పెట్టి పంపించచ్చు. మనం ఏదైనా బోరు కొట్టినప్పుడు ఇది చేసుకునైనా తినచ్చు. స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత అయినా చేసి పెట్టింటే సాస్ వేసుకొని పిల్లలు తింటారు. ఇప్పుడు ఎర్రగానే లేదా, బియ్య పిండి ఎక్కువ వేసినాం, కొంచెం ఎక్కువ వేసుకుంటే కరకరగా ఉంటుంది. బియ్య పిండి లేదా మైదా పిండి వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. మనకి ఎట్లా కావాలి, కరకర కావాలంటే అట్లా చేసుకోవాలి, మెత్తగా కావాలంటే ఇట్లా చేసుకోవాలి. ఓకేనా? చూడు ఎర్రంగా ఎంత బాగా ఉన్నాయో. ఇప్పుడు ఇది తింటే కరకర ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ చేస్తున్నా కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చేయండి. ఓకే, థ్యాంక్ యూ.